తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా చేయుత పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్న రూ. 4,016 అదేవిధంగా రూ. 6,016 అయితే ఇందుకు సంబంధించి మంత్రి సీతక్క గురించి చెప్పారనమాట. డబ్బులు అనేది రిలీజ్ అవుతున్నట్లు. అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ఏదైతే ఆసరా చేయుత పెన్షన్లతో పాటు ఎన్ని పథకాలు ఆసరా చేయుత పెన్షన్లకు వస్తుంది, 4 పథకాల్లో ప్రజలందరికీ పెన్షన్ డబ్బులు, దాంతోపాటు 4 పథకాల డబ్బులు ఏ తేదీ నుండి ఏ తేదీ వరకు జమ అవుతాయి, ఆసరా పెన్షన్లు అనేది రేపు ఎన్ని జిల్లాల వరకు జమ చేయబోతున్నారు, అయితే కీలక జీవో వచ్చింది. ఆ వివరాలు కూడా వీడియోలో తెలుసుకుందామండి. వీడియోని చివరి వరకు చూడండి. మరోసారి నా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మిత్రులందరికీ వీడియోని షేర్ చేయండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ఇటీవల కాలంలో ఆసరా చేయుత పెన్షన్లు అనేది ప్రతి నెల 44 లక్షల మందికి అయితే అందిస్తున్నారు. అయితే ప్రభుత్వం ఏం చేసిందంటే కొత్తగా కొలువుదీరింది కాబట్టి ప్రతి నెల కూడా రూ. 4,016 రూ. 6,016 అయితే ఇస్తామని చెప్పింది. అందుకు తగ్గట్టే ప్రభుత్వం ఆర్బీఐ గైడ్లైన్స్ ఆధారంగా బాండ్ల వేలం రూపంలో 2,000 కోట్ల రూపాయలు అయితే ఈ నెల 28 తారీఖు నుంచి అయితే అందుబాటులోకి అయితే వస్తాయన్నమాట. ఇప్పుడు ప్రస్తుతానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ డబ్బులు అనేది రాష్ట్ర వ్యాప్తంగా రిలీజ్ అయ్యాయన్నమాట. ఏ తేదీ నుండి ఏ తేదీ వరకు జమ అవుతుందని అంటే రాష్ట్రంలో 23 తారీఖు నుంచి అయితే అందిస్తున్నారు. కొన్ని జిల్లాలకు సంబంధించి రేపటి నుంచి అందిస్తారనమాట. 27 తారీఖు నుంచి ఎప్పటి వరకు జమ చేస్తారంటే మనకు రెండో నెల దాదాపు 10 తారీఖు వరకు అయితే అందిస్తారండి. రేపు ఇప్పటివరకు ఎన్ని జిల్లాల వరకు అందించారు, రేపు ఎన్ని జిల్లాల వరకు అందిస్తారు ఏందనేది చెప్తానండి. ఇక ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, హన్మకొండ, హైదరాబాద్, జగిత్యాల, జనగాం, జయశంకర్, భూపాలపల్లి, జోగులాంబ గద్వాల్, కామారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, కొమరంభీం, ఆసిఫాబాద్, నల్గొండతో పాటు రేపు సిద్దిపేట, సూర్యాపేట, రంగారెడ్డి జిల్లాలకు అయితే పెన్షన్లు అయితే అందిస్తారనమాట. మీరు ఒకవేళ పెన్షన్ తీసుకున్నట్లయితే ఎంత తెచ్చుకున్నారని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. 4 పథకాలకు సంబంధించిన పథకం అంటే వ్యవసాయ కూలీలకు సంబంధించి ఇప్పుడు ఆసరా కేటగిరీలోనే మనకు కొంతమంది ఏదైతే ఒంటరి మహిళలు ఉంటారో కరువు పని చేయగలుగుతారు, వికలాంగులు ఉంటారో వారు కరువు పని చేయగలుగుతారు. వారికి అయితే 6,000 రూపాయలు అంటే ఎలాంటి పొలం లేకుండా చాగ లేకుండా ఉన్న వారికి 20 రోజులు పని చేస్తే జాతీయ ఉపాధి హామీ కార్డు కింద అయితే 6,000 రూపాయలు రేపు అయితే జమ అవుతాయండి. ఇంకోటి ఆసరా పెన్షన్ లబ్ధారులో కొంతమందికి పొలం ఉంది, 1 ఎకరం 2 ఎకరాలు ఇలా 10 ఎకరాల వరకు అయితే ఉంది కాబట్టి కొంతమందికి రేపు మనకు రైతు భరోసా సంబంధించి 6,000 రూపాయలు 10 ఎకరాలు ఉంటే ప్రభుత్వం రేపు దాదాపు 12,000 రూపాయల వరకు అయితే జమ చేస్తుంది అనమాట. కొత్త రేషన్ కార్డులకు కూడా చాలామంది ఎదురు చూస్తున్నారు. అప్లికేషన్లు కూడా చాలామంది మరోసారి అప్లికేషన్లు అయితే చేసుకుంటున్నారు అనమాట. ఇక రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డులు కూడా ఆసరా పెన్షన్ లబ్ధారులకు వస్తుంది. ఇండివిజువల్గా పెళ్లి అయిన వారికి కూడా కొత్త రేషన్ కోసం ఎదురు చూస్తున్నారు, వారికి కూడా అందించనున్నారు అనమాట. ఇందిరా మహిళలకు సంబంధించి ప్రభుత్వం పూరి గుడిసెలు, పెంకుటిల్లులు, దాంతోపాటు జాగా ఉండి ప్రభుత్వం ఆసరా చేయుత పెన్షన్లకే మొట్టమొదటి ప్రాధాన్యత కల్పించి వారికి సర్టిఫికేట్లు కూడా జారీ చేయడం జరిగింది. ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి అట్టహాసంగా ప్రారంభించారు. రేపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ పథకాలకు సంబంధించిన డబ్బులు అనేది మనకు అకౌంట్లో అయితే వస్తాయన్నమాట. ఇక తెలంగాణలో ఆసరా చేయుత పెన్షన్లు మీరు తప్పనిసరిగా 3 నెలలు పెన్షన్ తీసుకోకపోతే కట్ చేస్తున్నారండి. తప్పనిసరిగా తీసుకునే ప్రయత్నం చేయండి. వితిన్ 15 రోజుల్లో ఏదైతే ట్రాన్స్ఫర్ చేస్తున్నారనమాట, ఏది భర్త చనిపోయిన భార్యకు వితంతు పెన్షన్ కింద అయితే ఇస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇది ప్రస్తుతం ఆసరా చేయుత పెన్షన్లకు సంబంధించినటువంటి గుడ్ న్యూస్. కొత్త పెన్షన్లకు సంబంధించి ఎప్పుడు ఇస్తారంటే ఫిబ్రవరి 2వ వారం నుంచి ఇచ్చే ఛాన్స్ ఉంది. ఇప్పుడు ఎందుకంటే 10 లక్షల మంది క్షేత్రస్థాయిలో పరిశీలనలు అయితే ఉండబోతుంది. ఇందుకు సంబంధించి బడ్జెట్ త్వరలోనే ప్రవేశపెట్టబోతున్నారు. కేంద్రంలో బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత రాష్ట్రంలో కూడా బడ్జెట్ ప్రవేశపెట్టే ఛాన్స్ ఉంది. ఇక ఇది ప్రస్తుతం ఉన్నటువంటి లేటెస్ట్ తాజా సమాచారం అండి.